హాయ్ గైస్, వీఆర్ డిస్కసింగ్ ట్యూబరిక్లోసిస్. ఈరోజు వీడియోలో మనం ప్యాథోఫిజియాలజీ ఆఫ్ ట్యూబరిక్లోసిస్ చూద్దాం. ఫస్ట్, ఎప్పుడైతే ఒక టీబీ ఇన్ఫెక్టెడ్ పేషెంట్ కాఫ్ చేసినా, స్నీజ్ చేసినా అండ్ అలాగే మాట్లాడినా అతని దగ్గర నుండి వచ్చిన డ్రాప్లెట్స్లో మైకోబాక్టీరియం ట్యూబరిక్యులై అనేది ఉంటుంది. ఏదైతే టీబీని కాజ్ చేసిందో ఆ బ్యాక్టీరియా ఈ డ్రాప్లెట్స్లో ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ డ్రాప్లెట్స్ ఒక హెల్దీ ఇండివిజువల్ ఇన్హేల్ చేశాడో అప్పుడు ఆ హెల్దీ ఇండివిజువల్ కూడా ఈ మైకోబాక్టీరియం ట్యూబరిక్యులైకి ససెప్టబుల్ అవుతాడు. ఓకే, ఇలా ఇన్హేల్ చేసిన ఈ మైకోబాక్టీరియం ట్యూబరిక్యులై అనేది లంగ్స్లోకి రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాత ఇఫ్ మన ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు ఫైట్ అగెనెస్ట్ ఇట్, అది ఈ బ్యాక్టీరియాకి అగెనెస్ట్గా ఫైట్ చేసి దాన్ని ఎలిమినేట్ చేస్తుంది. లేదా ఈ రిటెన్షన్లో ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఈ ఇన్ఫెక్షన్ని సప్రెస్ చేస్తుంది, కానీ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది మాత్రం అలైవ్గానే ఉంటుందంటే మన బాడీలోనే ఉంటుంది, కానీ ఎలాంటి ఇన్ఫెక్షన్ని కానీ ఎలాంటి సిమ్టమ్ని కానీ చూపించదు. దాన్నే మనం లేటెంట్ ట్యూబరిక్లోసిస్ అని అంటాం. ఈ లేటెంట్ ట్యూబరిక్లోసిస్ అనేది కొన్ని సర్టెన్ కండిషన్స్లోని రియాక్టివేట్ అయ్యి మళ్ళీ ఇన్ఫెక్షన్ని కాజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ ఇన్ఫెక్షన్. ఇందులో ఏంటంటే ఈవెన్ దో మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మైకోబాక్టీరియంకి ఎగెనెస్ట్గా వర్క్ చేసిన ఈ మైకోబాక్టీరియం అనేది సర్టెన్ ప్రాసెసెస్ మెకానిజమ్స్ యూస్ చేసి మన ఇమ్యూన్ సిస్టమ్కి రెస్పాండ్ అవ్వకుండా ఇన్ఫెక్షన్ని స్ప్రెడ్ చేస్తుంది. దీన్ని యాక్టివ్ ట్యూబరిక్లోసిస్ అని అంటారు. ఓకే, ఇన్ జనరల్ మెకానిజం చూద్దాం ఒకసారి. ఎప్పుడైతే ఏదైనా ఇన్ఫెక్షన్ అనేది మన లంగ్స్లోకి రీచ్ అయిందో అప్పుడు అక్కడ ఉన్న లోకల్ మ్యాక్రోఫేజెస్ అనేవి యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయ్యి ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో వాటిని ఫాగోసైటోసిస్ మెకానిజం ద్వారా మ్యాక్రోఫేజ్ లోపలికి ఎన్గల్ఫ్ చేస్తాయి. ఎన్గల్ఫ్ చేసి సరౌండ్ చేస్తుంది బై ఫాగోజోమ్ అనే ఒక లేయర్తో. ఎప్పుడైతే నెక్స్ట్ లైసోజోమ్ ఏదైతే మన మ్యాక్రోఫేజెస్లో ఉందో ఈ లైసోజోమ్ ఈ ఫాగోజోమ్తో కంబైన్ అయ్యి ఫాగోలైసోజోమల్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. ఈ కాంప్లెక్స్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే హైడ్రోలైటిక్ ఎంజైమ్ ఏదైతే లైసోజోమ్లో ఉందో అది బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. ఈ విధంగా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఏదైనా ఒక బ్యాక్టీరియా వస్తే రెస్పాండ్ అవుతుంది. కానీ మైకోబాక్టీరియం ట్యూబరిక్యులైలో ఏమవుతుందంటే బ్యాక్టీరియా వస్తుంది, మ్యాక్రోఫేజ్ యాక్టివేట్ అయ్యి ఎంగల్ఫ్ చేసుకుంటుంది, కానీ ఈ మైకోబాక్టీరియం ట్యూబరిక్యులై అనేది కొన్ని సర్టెన్ ప్రోటీన్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ ప్రోటీన్స్ రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ లైసోజోమ్ అండ్ అలాగే ఈ ఫాగోజోమ్ యొక్క కాంప్లెక్స్ అనేది ఫామ్ అవ్వదు. ఓకే, ఇలా ఫామ్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది, లైసోజోమ్లో ఉన్న హైడ్రోలైటిక్ ఎంజైమ్ ఈ మైకోబాక్టీరియం ట్యూబరిక్యులైని కిల్ చేయలేదు. ఈ విధంగా ఇది మన బాడీలో సర్వైవ్ అవ్వడమే కాకుండా మల్టిప్లై కూడా అవుతుంది అనమాట. ఇలా మ్యాక్రోఫేజ్లోని మల్టిప్లై అయ్యి నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియాస్ని ప్రొడ్యూస్ చేసి అందులో కొన్ని మళ్ళీ బయటికి రిలీజ్ అయ్యి అదర్ మ్యాక్రోఫేజెస్ని కూడా ఇన్ఫెక్ట్ చేసి అక్కడ కూడా నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియాస్ని మల్టిప్లై చేసుకుంటుంది. ఓకే, దీన్నే ప్రైమరీ ట్యూబరిక్లోసిస్ అని అంటారనమాట. నెక్స్ట్ ఈ నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఏవైతే ప్రొడ్యూస్ అయ్యాయో అవన్నీ కూడా ఒక దగ్గర చేరి ఒక లెషన్ లాగా ఫామ్ చేస్తుంది. ఆ లెషన్నే మనం గ్రాన్యులోమా అని అంటారు. ఓకే, గ్రాన్యులోమా అని అంటాం. ఈ గ్రాన్యులోమాని మనం గాన్ ఫాకస్ అని కూడా అంటాం. ఈ గాన్ ఫాకస్ స్టేజ్లో ఏమవుతుందంటే ఐదర్ బ్యాక్టీరియా అనేది లేటెంట్ స్టేట్లోకైనా వెళ్ళిపోతుంది, లేదా యాక్టివ్గా ఇంకా ఫర్దర్గా ఇన్ఫెక్షన్ని స్ప్రెడ్ చేస్తుంది. ఓకే, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది లింఫ్ నోడ్ లోకల్ రీజియన్లో ఉన్న లంగ్ రీజియన్లో ఉన్న లింఫ్ నోడ్ దగ్గర కూడా ఈ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎప్పుడైతే లింఫ్ నోడ్ కూడా ఇన్వాల్వ్ అయ్యిందో ఇన్ఫెక్షన్లో దెన్ లోవర్ లోబ్ ఆఫ్ ద లంగ్ అనేది కంప్లీట్గా ఎఫెక్ట్ అయిపోయినట్టే. ఓకే, ఈ గోన్ ఫోకస్ టుగెదర్ విత్ లింఫ్ నోడ్ ఇన్ఫెక్షన్ని గాన్ కాంప్లెక్స్ అని అంటాం. ఓకేనా, ఎక్కడైతే మనకి లెషన్ అనేది ఫామ్ అయిందో అక్కడ ఉన్న టిష్యూ అనేది చనిపోతుంది అనమాట. దాన్ని కేషియస్ నెక్రోసిస్ అని అంటాం. టిష్యూ అనేది చనిపోయి కాల్సిఫికేషన్ జరుగుతుంది, అంటే అక్కడ ఉన్న టిష్యూ పార్ట్ మొత్తం అంతా కూడా చాలా హార్డ్గా అయిపోతుంది. సో ఈ హార్డ్నెస్ని ఇలా హార్డ్గా అయిపోయిన తర్వాత ఒక స్కేర్లా ఫామ్ అవుతుంది. ఆ స్కేర్ని మనం ఎక్స్రేలో విజువలైజ్ చేయొచ్చు. ఓకే, కమింగ్ టు లేటెంట్ టీబీ, ఇది రియాక్టివేషన్ అనేది ఎలా జరుగుతుంది? ఎప్పుడైతే
లేటెంట్ ట్యూబర్క్లోసిస్ ఉన్న ఇండివిజువల్కి ఎయిడ్స్ వచ్చినా, లేదా ఏజింగ్ ఫ్యాక్టర్ వల్ల కానీ, లేదా ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు కానీ, లేదా కీమోథెరపీ చేసినప్పుడు కానీ, లేదా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినప్పుడు కానీ, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినప్పుడు ఏంటంటే మనం ఇమ్యూనోసప్రెసివ్ ఏజెంట్స్ అనేవి ఇస్తాం. ఎందుకు? ఆర్గాన్ అనేది రిజెక్ట్ అవ్వకుండా, మన ఇమ్యూనిటీ రిజెక్ట్ చేయకుండా ఉండడానికి అని ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తాం. సో ఎప్పుడైతే అలా ఇమ్యూన్ సప్రెసివ్ ఏజెంట్స్ ఇచ్చామో అలాంటి టైంలో కూడా మనకి ఇమ్యూనిటీ అనేది వీక్గా ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లోని డయాబెటీస్ వచ్చినప్పుడు, లేదా స్మోకింగ్ చేసినప్పుడు, లేదా రీఇన్ఫెక్ట్ అయినప్పుడు, మళ్ళీ రీఇన్ఫెక్ట్ అయితే ఈ మైకోబాక్టీరియం ట్యూబర్కులకి అప్పుడు కూడా ఈ లేటెంట్ టీబీ అనేది రీయాక్టివేట్ అవుతుంది. ఓకే, సో ఆల్రెడీ ముందే మన బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చి ఆగిపోయింది కాబట్టి మెమరీ టీసెల్స్ ఏం చేస్తాయంటే ఇది రియాక్టివేట్ అవ్వగానే వెంటనే సైటోకైన్స్ని రిలీజ్ చేస్తుంది. కానీ మన ఇమ్యూనిటీ రిలీజ్ చేసినా ఈ మైకోబాక్టీరియం ట్యూబర్కులా అనేది దాని మెకానిజంని యూస్ చేసుకొని అది మల్టిప్లై అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ మనం చెప్పినట్టే కేషియస్ నెక్రోసిస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కేషియస్ నెక్రోసిస్ అనేది జరిగి క్యావిటీస్ని ఫామ్ చేసి అక్కడ నుండి డిఫరెంట్ పార్ట్స్కి ఇంకా ఈ టీబీ స్ప్రెడ్డింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సపోజ్ ఇఫ్ మొత్తం లంగ్ అంతా కూడా ఇన్ఫెక్ట్ అయిపోతే ఇట్ కాజెస్ బ్రాంకో న్యూమోనియా. ఓకే, అండ్ సిస్టమిక్ మిలియరీ ట్యూబర్క్లోసిస్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా డిఫరెంట్ పార్ట్స్కి ఈ మైకోబాక్టీరియం ట్యూబర్కులా అనేది స్ప్రెడ్ అయ్యి ఎఫెక్ట్ చేస్తుంది, అక్కడ పార్ట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇఫ్ కిడ్నీస్కి కనుక స్ప్రెడ్ అయితే స్టెరైల్ పయూరియాని కాజ్ చేస్తుంది. సపోజ్ మెనింజెస్ ఆఫ్ బ్రెయిన్కి స్ప్రెడ్ అయితే మనకు తెలుసు మెనింజైటిస్ని కాజ్ చేస్తుంది. అదే లుంబార్ బ్రెయిన్ రీచ్ అయితే ఈ బ్యాక్టీరియా అక్కడ పాట్ డిజీజ్ని కాజ్ చేస్తుంది. ఎడ్రినల్ గ్లాండ్కి కనుక స్ప్రెడ్ అయితే ఈ బ్యాక్టీరియా ఎడిసన్స్ డిజీజ్ని, లివర్ని ఇన్ఫెక్ట్ చేస్తే హెపటైటిస్, అండ్ సర్వైకల్ లింఫ్ నోడ్స్కి కనుక ఎఫెక్ట్ చేస్తే లింఫాడెనిటిస్ ఇన్ నెక్ అనేవి వస్తుంది అనమాట. దిస్ ఈస్ ద pathophysiology of tuberculosis. Next video lo let us see the diagnosis of tuberculosis, and that's all for today. Thank you.